ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీతామృతం క్లాసుకి విచ్చేసినటువంటి భక్తులందరికీ నా ప్రణామాలు. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము. ఈ విధంగా 18 రోజులు 18 అధ్యాయాలను గురించి మనము తెలుసుకోబోతున్నాము. జీవితంలో ఒక్కసారైనా కానీ మనము మానవ జన్మ ఎత్తినందుకు ఒక్కసారైనా భగవద్గీతను పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అదే ఈ యొక్క జీవితానికి సార్థకత అనమాట. కాబట్టి ఈరోజు ఆ యొక్క భగవద్గీతలోని మొదటి అధ్యాయం గురించి తెలుసుకుంటాము. దానికి ముందుగా మనము భగవద్గీత అంటే ఏమిటి అనే విషయము తెలుసుకుందాం. భగవంతుడు అర్జునునికి ఏ విధంగా ఆ యొక్క భగవద్గీతను గీతోపసారంగా తెలియచేశారు. ఈ యొక్క శ్రీమద్ భగవద్గీతను భగవంతుడు అర్జునునికి తను స్వయంగా స్వయంగా తెలియచేసినటువంటి గీత, అంటే పాట అని కూడా చెప్పవచ్చు. అది మరి ఈ భగవద్గీత అనేది మన జీవితానికి పూర్తిగా ఇది మార్గనిర్దేశాన్ని ఇచ్చేటువంటి ఒక పవిత్రమైన గ్రంథము. ఈ యొక్క భగవద్గీత వలన మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఒక ఉదాహరణగా చెప్తాను చూడండి. మనము ఒక టీవీ కొన్నామనుకోండి, ఆ టీవీతో పాటుగా మనకి ఒక బుక్ రూపంలో మాన్యువల్ అనేది ఇస్తారు కదా. ఆ మాన్యువల్ అనేది ఏమిటి? ఆ యొక్క టీవీ గురించి సమగ్ర వివరణ అందులో ఉంటుంది. ఆ పుస్తకాన్ని మనం చదువుకుంటూ మనము ఆ యొక్క టీవీని కంట్రోల్లో పెట్టుకొని మనము చూడడానికి ప్రయత్నిస్తాము. అదే విధంగా శ్రీమద్ భగవద్గీత కూడా మనకి అంతటి జ్ఞానాన్ని తెలియచేస్తుంది. ఏ విధంగా? మనము బద్ధజీవులమైనటువంటి మనము ఈ యొక్క భౌతిక జగత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఎన్నో కష్టాలకు గురి అవుతాము, ఎన్నో క్లేశాలను అనుభవిస్తుంటాము. అలాంటి సమయంలో మనకి ఈ భగవద్గీతను తెలుసుకోవడం వల్ల ఆ జ్ఞానాన్ని పొంది మనము ఆ యొక్క అంటే సమతుల్యంగా ఉండడానికి, మనము ఆ ధైర్యాన్ని కలుగజేయడానికి మనకు ఈ భగవద్గీత అనేది చాలా ఉపయోగకరం అవుతుంది. అంటే భగవద్గీత తెలియనప్పుడు
ఉన్నటువంటి జీవితం వేరు. భగవద్గీత సారం తెలుసుకున్నటువంటి ఆ యొక్క దృఢత్వంతో మనం అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేసుకోగలిగినంతటి విఘ్నతను మనము ఈ భగవద్గీత ద్వారా పొందుతాము. మరి ఈ భగవద్గీతను ఏ విధంగా మనం తెలుసుకోవాలి? ఎలాగంటే ఎవరు చెబితే వాళ్ళు చెప్తున్నారని భగవద్గీతను వినకూడదు. గురు శిష్య పరంపర ద్వారా వచ్చినటువంటి వారి వలన, అంటే ప్రామాణికత, ఆ గురువు ప్రామాణికత కలిగిన వారుగా ఉండి ఆ గురు శిష్య పరంపరలో వారి సాంప్రదాయము అలాగే వస్తున్న వారి వద్ద మనము ఈ యొక్క భగవద్గీతను తెలుసుకోవాలి. ఎందుకు? ఒక గురువు అనేవారు భగవంతుని యొక్క ప్రతినిధులుగా ఉంటారు. అలాగ ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క ప్రామాణికతనే తీసుకొని అన్ని యథాతథంగా అలాగే వివరిస్తారు. అలా కాకుండా ఎంతో మంది గురువులున్నారు. వాళ్ళందరూ కూడా ఈ భగవద్గీతలను ప్రబోధం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కొన్ని ప్రదేశాల్లో, అంటే కొన్ని విషయాలలో వాళ్ళు వేరు అర్థాలతో భగవద్గీతను చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ అహం, అహం అనేది మనము నేను అని అర్థం తీసుకుంటాం. కానీ ఆ నేను అనేది ఎవరు? భగవంతుడు. నేను ఈ సృష్టికి మూలకర్తను. నేను ఈ వేదాలన్నింటినీ సృష్టించబడిన దానికి వేదాంతకర్తను అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ ఆ యొక్క అహం అనే ఆ యొక్క వాక్యాన్ని తీసుకొని చాలామంది నేనే భగవంతుణ్ణి, నేను అన్న వ్యక్తి ఆ యొక్క వాక్యాన్ని వ్యక్తీకరించడము సరిగా చేయకుండా చేస్తారనమాట. కాబట్టే మనము ఆ గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి వారి ద్వారానే ఈ భగవద్గీతను తెలుసుకోవాలి. మరి ఈ భగవద్గీతలో అంతటి రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం అన్నారు. అంటే ఇది గుప్తమైనటువంటి రహస్యం కలిగిన జ్ఞానము. అలాంటి జ్ఞానాన్ని భగవంతుడు అర్జునుడు తన శిష్యుడుగా తెలుసుకొని అతనికి తెలియచేయడం జరిగింది కదా. మరి అలా అంతటి జ్ఞానంని మనము తీసుకోవాలి అంటే దానిని ఆ పరంపరగా ఉన్నవారి వద్ద నుంచే మనము అది గ్రహించాలి. ఇక ఈ భగవద్గీతలో ఏమి ఉన్నాయి? ఆ 18 అధ్యాయాలలో భగవంతుడు అర్జునునికి ఏమి ఉపదేశించారు? చాలా విషయాలు ఉన్నాయి భగవద్గీతలో. ఏమిటి? ముఖ్యంగా మనము ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం అన్న ఆ విషయాలన్నింటిని కూడా మనము భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా భగవంతుడు అర్జునునికి సాంఖ్యయోగం గురించి తెలియచేశారు. అంటే సాంఖ్యయోగం అంటే ఏమిటి? ఆత్మ గురించిన తత్వము. అంటే మనం ఎవరు, భగవంతుడు ఎవరు, జీవాత్మ పరమాత్మకు గల ఆ వ్యత్యాసం ఏమిటి? మనం అనుకుంటున్నాము ఈ యొక్క ఆత్మను గురించి మనము పట్టించుకోవడం లేదు. శరీరమే ముఖ్యము, శరీరమే అని అనుకుంటున్నాం. కానీ శరీరము నశ్వరమైనది, ఆత్మ శాశ్వతమైనది. ఆ యొక్క ఉనికిని మనము తెలుసుకోలేకపోతున్నాము. అందుకే భగవంతుని కూడా మనము విస్మరిస్తున్నాము. కాబట్టే మనము పలు జన్మల్ని పొందుతున్నాం కదా. ఇంకా భగవద్గీతలో కర్మయోగము, ధ్యాన యోగము, అన్ని ఆ యోగాల గురించి తెలియచేసి తర్వాత ఇంకా ముఖ్యంగా భక్తి యోగం గురించి భగవానుడు తెలియచేస్తున్నారు. అంటే మనం కర్మయోగం చేసిన, జ్ఞాన యోగం చేసిన, ధ్యాన యోగం చేసిన అన్ని యోగాల కన్నా ఉత్కృష్టమైన యోగం భక్తి యోగం. భక్తి ద్వారానే మనము భక్తియుత సేవ చేస్తూ భగవంతునికి మనము శరణాగతి పొందినప్పుడు మనము అన్ని కర్మల నుంచి కూడా ముక్తులైన వాళ్ళము అవుతాము. ఇంకా భగవంతుడు ప్రకృతిని అన్ని ఆయన యొక్క నియమానుసారం ఉంచి ఆయన ఆజ్ఞ మేరకు ప్రకృతి అవన్నీ పనిచేస్తున్నాయి కదా. కానీ కొంతమంది నాస్తికులు, మాయావాద తత్వాన్ని కలిగిన వాళ్ళు భగవంతుడు లేడు అని చెప్తారు. కానీ
భగవంతుడు సృష్టించినటువంటి అన్నింటినీ ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టే అలాంటి వాళ్ళ కోసం భగవంతుడు తన యొక్క విభూతులను తెలియచేశారు. నీటిలో ఉన్నాడు, అన్ని జంతువుల్లో ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు అని చెప్పడానికి ఆ యొక్క విభూతులను భగవద్గీతలో చెప్పబడి ఉంది. ఇక అర్జునుడు నేను యుద్ధమే చేయను, నా స్వజనులను చంపి నేను ఏమి సుఖాన్ని పొందుతాను, నాకు రాజ్యము వద్దు, సుఖము వద్దు అనేసి ఆయన ఆ యొక్క ధనస్సును కూడా విడిచిపెట్టి చతికిలబడ్డారు. అలాంటి సమయంలో కృష్ణ భగవానుడు అర్జునునికి చేయూతనిస్తూ ఆయనకు ధైర్యం చెప్పి అన్ని వివరంగా తెలియజేసి యుద్ధం చేసే విధంగా చేశారు. అంటే అర్జున, నీ యొక్క విద్యుక్త ధర్మము యుద్ధం చేయడమే, దాని యొక్క ఫలితం గురించి నువ్వు ఆశించకు అని తెలియజేస్తూ ఆ యొక్క వివరణను కూడా మనకి భగవద్గీతలో తెలియజేశారు. ఇంకా త్రిగుణాల గురించి ఏమిటి, సత్వ రజో తమో గుణాలు, ఇవన్నిటికీ అందరూ అతీతులై ఉండాలి అని ఆ యొక్క త్రిగుణాల గురించి, ప్రకృతి గురించి, చివరగా భగవంతుణ్ణి ఎలాగ శరణాగతి పొందితే మనం చేసుకున్న ఆ పాపాలనన్నింటినీ భగవంతుడు తానే వాటినన్నింటినీ కూడా వాటి నుంచి విముక్తిని చేస్తాడు అన్న ఆ యొక్క దీనిని కూడా భగవద్గీతలో మనము తెలుసుకోవచ్చు. మరి ఇన్ని సారాంశం ఉన్నది కదా భగవద్గీతలో. మరి ఇలాంటి పవిత్రమైన గ్రంథాన్ని జీవితంలో ఒక్కసారైనా కానీ మనం పరిపూర్ణంగా తెలుసుకుంటే మనం ఎంతో ధన్యులము. మరి ఈ భగవద్గీత ఎప్పుడు చెప్పబడింది, ఎలాగా అని చూసినప్పుడు మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఆ 18 పర్వాలలో భీష్మ పర్వము ఒకటి. ఆ భీష్మ పర్వంలో భగవద్గీత చెప్పబడింది. అంటే భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఈ యొక్క భగవద్గీత సారం అనేది వివరణ చెప్పబడిందనమాట. ఇక ఈ యొక్క భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 18 అధ్యాయాలుగా విభజించబడి ఉన్నాయి. ఆ 18 అధ్యాయాలను కూడా 3 భాగాలుగా విభజించారు. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు కర్మయోగము అని చెప్తారు. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు దానిని భక్తి యోగము అని చెప్తారు. తర్వాత 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగము అని చెప్తారు. మరి ఇందులో చూడండి, కర్మయోగము జ్ఞానయోగానికి మధ్యలో భక్తి యోగం ఉన్నది. ఈ యొక్క భక్తి యోగమే అత్యంత ఉత్కృష్టమైనటువంటి యోగము అని భగవంతుడు మధ్యస్థంగా ఉంచి అది చెప్పడం జరిగింది. దీనికి మనము ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఒక బీరువా ఉన్నదనుకోండి, అందులో పై భాగంలో వస్త్రాలనన్నీ ఉంచుతాము, క్రింద భాగంలో వస్త్రాలను ఉంచుతాం. కానీ మధ్య భాగంలో మాత్రము చాలా విలువ కలిగినటువంటి ఆభరణాలను ఉంచడానికి లాకర్ను ఏర్పాటు చేసుకొని ఉంటాము. అంటే అది అంత జాగ్రత్తగా మనము పొందుపరుస్తాం. అలాంటిదే భక్తి యోగం కూడా. జ్ఞానయోగం కన్నా, ధ్యానయోగం కన్నా, కర్మయోగం కన్నా, ఇలాంటి వాటి కన్నా కూడా ముఖ్యమైనదే భక్తి యోగము. కాబట్టి అది మధ్య భాగాలుగా చెప్పడము జరిగింది. ఇక ఈ 700 శ్లోకాలను ఎవరెవరు ఎన్ని శ్లోకాలు చెప్పారు అని చూసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 574, 574 శ్లోకాసు. అర్జునుడు 84 శ్లోకాలు, 84 శ్లోకాసు. సంజయుడు 41 శ్లోకాలు, 41 శ్లోకాలు. తర్వాత ధృతరాష్ట్రుడు 1 శ్లోకాను తెలియచేశారనమాట. అంటే ఈ 700 శ్లోకాలలో మనకు ఆ భగవద్గీత యొక్క సారము ఇమిడి ఉన్నది. మరి భగవద్గీత అంటే ఏమిటి తెలుసుకున్నాము. భగవద్గీత ఏ విధంగా చెప్పబడిందో, అందులో సారం ఏమిటి అన్నీ తెలుసుకున్నాం. మరి ఆ భగవద్గీతలోని మొదటి
అధ్యాయము మనం ఈరోజు తెలుసుకుందాం. హరే కృష్ణ. ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయాన్ని రణరంగమున సైనిక పరిశీలన అని ఆ మొదటి అధ్యాయాన్ని చెప్తారు. అదేవిధంగా అర్జున విషాద యోగము. అర్జునుడు చాలా బాధపడుతూ ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు ధైర్యం చెప్పారనమాట. ఆ యొక్క అంశముగా కూడా ఈ యొక్క మొదటి అధ్యాయము ఉన్నది. ఈ మొదటి అధ్యాయములో మొట్టమొదటి శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు పలికారు. ఏమి చూడండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుచ్చవః మామకః పాండవాచ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయునితో చెప్తున్నారనమాట. ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు ఇద్దరు యుద్ధం చేయాలని సమకూడారు కదా, తర్వాత ఏం జరిగింది అంటూ అక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నారనమాట. ఇక్కడ ఈ యొక్క మొదటి శ్లోకాల్లోనే ధృతరాష్ట్రుని చూసినప్పుడు ఆయన యొక్క కుటిల మనస్తత్వం తెలుస్తుంది. అంటే ఆ వారి యొక్క పుత్రులైనటువంటి వారి మీద ఎక్కువ వాత్సల్యంతో ఉన్నాడు. సోదరుని కుమారులైనటువంటి పాండవులను మాత్రము విడిచేసి పలకరించిన విధంగా చెప్తున్నాడు. నా పుత్రులు అన్నాడు, తర్వాత పాండురాజు పుత్రులు అని అన్నాడు. ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రము అది. ఎలాగా? కృష్ణ భగవానుడు పాండవుల వైపున పక్షం వహించారు కాబట్టి ధర్మము అటువైపు ఉన్నది, కాబట్టి అది ధర్మక్షేత్రంగా పిలువబడింది. ఇంకా ఆ ధర్మక్షేత్రంలో దేవతలందరూ కూడా యజ్ఞాలు చేశారు, అందుకే అది ధర్మక్షేత్రమైనది. అలాంటి ధర్మక్షేత్రంలో ఈ యొక్క కురుక్షేత్రం, కురుక్షేత్రం అంటే ఆ ప్రదేశము దేవతలందరికీ పూజనీయమైనటువంటి ప్రదేశంగా ఉన్నది కాబట్టి అది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంగా చెప్పబడింది. కానీ అక్కడ ఇరు సేనలు సమకూడారు, కానీ ధృతరాష్ట్రునికి ఆ యొక్క హృదయంలో మాత్రము చాలా భయంగా ఉన్నది. ఎందుకంటే ఆ పాండవుల వైపున ధర్మాత్ముడైనటువంటి భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్లే విజయాన్ని సాధిస్తారు అని ఆయన హృదయంలో ఒక విధమైనటువంటి ఆ యొక్క సూచన ఆయనకు తెలుస్తున్నది. ఇక ఆ యొక్క సంజయుని గురించి మనం తీసుకున్నప్పుడు, సంజయుడు శ్రీ వ్యాస మహర్షి యొక్క శిష్యుడు అనమాట. కాబట్టి ఆయనకు వ్యాస మహర్షి యొక్క కృప వలన, ఆయనకు దివ్య దృష్టి వలన అక్కడ ధృతరాష్ట్రుని యొక్క మందిరంలోనే ఉంటూ యుద్ధంలో ఏం జరగబోతున్నదో అన్ని విషయాలను తెలియజేయబోతున్నాడు అనమాట. అక్కడ ఆ యొక్క ఈ ధృతరాష్ట్రుని యొక్క ఆ విపరీత బుద్ధి, అంటే తన కుమారులు మాత్రమే విజయాన్ని సాధించాలి, తన కుమారులే రాజ్యాన్ని పొందాలి అన్న ఆ యొక్క దృక్పథము ధృతరాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది. కానీ ఇక్కడ మన పాండవుల వైపున ఎవరున్నారు? సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. కాబట్టే ఆ యొక్క కలుపు మొక్కల్లాగా ఉన్నటువంటి ఈ దుర్యోధనుడు, ఈ ధృతరాష్ట్రుడు వీళ్ళంతా ఏరివేయబడతారు అని తెలియజేస్తున్నారు. ఎలాగంటే ఒక వరి సాగు చేస్తున్నప్పుడు ఆ వరి సాగుతో పాటు కలుపు మొక్కలు చాలా వస్తాయి. ఆ రైతు ఆ కలుపు మొక్కలన్నింటినీ తీసివేస్తే గాని ఆ యొక్క వరి చక్కగా పురోగతికి రాదు. అదే విధంగా ఈ యొక్క కలుపు మొక్కల్లాగా ఉన్నటువంటి వీరిని అందరినీ భగవంతుడు ఏరివేయిపోతున్నాడు యుద్ధము అనే ఆ యొక్క దీని వలన అని ఇక్కడ మనకు తెలుస్తున్నది. ఇక రెండవ శ్లోకాలు సంజయుడు పలుకుతున్నారు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం
వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెప్తున్నారు ధృతరాష్ట్రంతో, ఓ రాజా, పాండు పుత్రుల వలన ఏర్పడినటువంటి ఆ యొక్క సైన్యము ఏర్పాటు అయిన తర్వాత దుర్యోధనుడు వాటినంతా చూసిన తర్వాత నేరుగా ద్రోణాచార్యులు, గురువైనటువంటి ద్రోణాచార్యుల వద్దకు వెళుతున్నారు అంటూ సంజయుడు అక్కడ చెప్తున్నారు అనమాట. ఇక దుర్యోధనుడు ఆచార్యులైనటువంటి ద్రోణాచార్యులను కలుసుకొని, ఓ ఆచార్య, నీ శిష్యుడైనటువంటి దృష్టద్యుమ్నుడు, దృష్టద్యుమ్నుడు ఎవరు? ద్రుపద మహారాజు యొక్క కుమారుడు. నీ యొక్క శిష్యుడు పాండవుల తరపున సైన్యాన్ని ఏర్పాట్లన్నీ కూడా చేసి ఆ బలగాన్నంతా కూడా చూసుకుంటున్నాడు అంటూ ఇక్కడ తెలియచేయడము జరిగింది. ఇప్పుడు ఆ పాండవుల తరపున సైన్యం గురించి నేను చెప్తాను వినండి అంటూ గురువుకి తెలియచేస్తున్నారనమాట. ఇక ఇక్కడ ద్రుపదుని యొక్క కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల యొక్క శిష్యుడు. మొదట ద్రోణాచార్యులకి ద్రుపదునికి కాస్త వైరం ఉండేది, శత్రుత్వం ఉన్నది. అయినా ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టి ద్రోణాచార్యులు ద్రుపదుని కుమారుణ్ణి శిష్యుడిగా తీసుకొని అన్ని శస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పించారు. అలాగ నేర్చుకున్న తర్వాత దృష్టద్యుమ్నుడు ఎవరి వైపు ఉన్నారు? పాండవుల వైపున ఉన్నారనమాట. ఇక దుర్యోధనుడు గురువుని చూస్తూ, ఈ యొక్క పాండవుల తరపున ఎవరెవరు ఉన్నారు ఆ సైన్యంలో అంటూ తెలియచేస్తున్నారు. ఎవరెవరున్నారు వారి వైపున? యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, తర్వాత దృష్టకేతుడు, పురజిత్ పురజిత్, తర్వాత చేకితానుడు, కాశీరాజు, కుంతిభోజుడు, తర్వాత సైభ్యుడు, ఇంతమంది వీరందరూ కూడా భీమ అర్జునులు ఎంతటి ధీరులుగా ఉన్నారో, మహాయోధులుగా ఉన్నారో అంతగా వీరు కూడా మహాయోధులైనటువంటి వారే. ఇక వీరితో పాటు ఎవరెవరు ఉన్నారు? అభిమన్యుడు ఉన్నారు, ద్రౌపది పుత్రులైనటువంటి ఉప పాండవులు కూడా ఉన్నారు. వీరందరి సైన్యము పాండవుల వైపున ఉన్నది అంటూ దుర్యోధనుడు వివరించడం జరిగిందనమాట. ఇక పాండవుల సైన్యం గురించి తెలియచేశాడు కదా దుర్యోధనుడు. కౌరవ సైన్యం గురించి వివరిస్తూ, కౌరవ సైన్యం వైపున భీష్మాచార్యులు, కర్ణుడు, వికర్ణుడు, తర్వాత కృపాచార్యులు, ద్రోణాచార్యులు, తర్వాత అశ్వత్థామ, సోమదత్తుని పుత్రుడైనటువంటి భూరిశ్రవుడు, వీరందరూ కూడా మహాయోధులు. మన సైన్యం వైపున వీరందరూ ఉన్నారు అంటూ గురువైనటువంటి ద్రోణాచార్యులకి వివరించడం జరిగిందనమాట. ఇక ఇవన్నీ వివరణ అయ్యాక ఇక భీష్మాచార్యుల వారు ఏం చేశారు? ఇక్కడ దుర్యోధనుడు వివరిస్తూ ఏం చెప్తున్నాడు గురువు దగ్గర? ఓ గురువర్య, ఈ పాండవుల వాళ్ళ యొక్క సైన్యము పరిమితము, మన సైన్యము అపరిమితంగా ఉన్నది, ఎక్కువగా ఉన్నది, వాళ్ళ సైన్యం తక్కువగా ఉన్నది అంటూ వివరించారనమాట. అంటే ఇక్కడ అక్షౌహిణులు అని చెప్తారు. మొత్తము 18 అక్షౌహిణులు అనమాట. 11 అక్షౌహిణులు కౌరవ సేన వైపు ఉన్నది, 7 అక్షౌహిణులు మాత్రమే పాండవులకు ఉన్నది. అసలు అక్షౌహిణులు అంటే ఏమి? ఒక్కొక్క అక్షౌహిణిలో 21,890 రథాలు ఉంటాయి, 21,890 ఏనుగులు ఉంటాయి, 61,610 అశ్వాలు ఉంటాయి, 109,350 సైనిక దళాలు ఉంటారనమాట. వీరందరినీ చేర్చే ఒక అక్షౌహిణి అంటారు. అలాంటివి కౌరవుల వైపు 11 ఉన్నాయి. ఎందుకు? నారాయణ సేన అని భగవంతుని ద్వారా కూడా దుర్యోధనుడు పొంది ఉన్నాడు కదా. కానీ పాండవులకు మాత్రము 7 అక్షౌహిణులు ఉన్నాయి. కానీ
పరిమితమైనా కానీ వాళ్ళందరూ కూడా ఆహ్, బాగా ధీరులుగా ఉన్నారు. కాబట్టి వారేమి భగవంతుడు వారి తోడు ఉన్నారు కాబట్టి వారికి అలాంటి భయం ఏమీ లేకుండా ఉన్నది. ఈ యొక్క సైన్యం పరిశీలన తర్వాత భీష్మాచార్యుల వారు తన యొక్క శంఖమైనటువంటి శశాంకాను పూరించారనమాట. ఆ శంఖము ఎలాగుంది? సింహగర్జన చేసిన విధంగా శబ్దం వచ్చిందట. అందరూ కూడా ఇక ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు శంఖాన్ని పూరించారో, మిగతా రాజులందరూ కూడా కౌరవ సైన్యం తరపున శంఖాలను, భేరీలను అన్నింటిని వాళ్ళు మోగించడం జరిగింది. ఇక ఇటువైపు ఎదురు పక్షంలో ఎవరు? కృష్ణ భగవానుడు, అర్జునుడు కూడా వారి వారి శంఖాలను పూరించారు. ఇక ఇక్కడ కృష్ణ భగవానుడు పాండవుల తరపున ఉన్నారు కదా! ఆయన దేవాది దేవుడు. మనకు పరాశర ముని శ్రీ వ్యాస మహర్షి యొక్క తండ్రి అయినటువంటి పరాశర ముని భగవంతుణ్ణి భగవాన్ అంటే ఎవరు అని వివరించారు. భగవాన్ అంటే ఎవరు? షట్ ఐశ్వర్యాలను కలిగిన వారు. అంటే సర్వ సంపద, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యము, సర్వ శక్తి, సర్వ యశస్సు ఇవన్నీ కలిగిన వారే భగవాన్ అని ఉన్నారు. మరి అలాంటి భగవంతుడు పాండవుల వైపున ఉన్నారు కదా! ఇక భగవంతుడు వారి వైపు ఉంటే లక్ష్మీదేవి కూడా భగవంతుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి వారితోనే ఉంటారు. కాబట్టి అక్కడ అర్జునునికి సంపద, సౌందర్యము అన్నీ ఆయన తోడు ఉన్నట్లుగా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా అర్జునునికి ఆ రథాలు ఉన్నాయి కదా! ఆ రథాలు అశ్వాలను అంటే అవి శ్వేతవర్ణంలో ఉంటాయన్నమాట. ఆ యొక్క అశ్వాలను పూర్తిగా ఎవరిచ్చారు చూసినప్పుడు మనకి ఆ అశ్వాలనన్నింటినీ చిత్రరథుడు ఇచ్చాడు ఆ శ్వేత అశ్వాలను. ఇక అగ్నిదేవుడు రథాన్ని ఇచ్చాడు. ఇక ఇంద్రుడు ఆ యొక్క బాణాలను మిగతా వాటినంతా ఇచ్చారు. ఇక అర్జునుని వైపు వారి యొక్క రథం మీద జయనికేతనాన్ని చేస్తూ హనుమాను ఆ యొక్క ఆ జెండాలో ఉన్నారు. ఇక అర్జునునికి ఇంకేం కావాలి? సకలము అన్నీ కూడా ఆ ఆ యొక్క పాండవుల తరపున అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టే వారు విజయానికి ఒక చిహ్నంగా ఉన్నారు పాండవులు. ఇక శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఈ యొక్క శంఖాలను పూరించారు కదా! మిగతా వారు కూడా వారిని చూసి శంఖాలను పూరించారు. అది ఎలాగన్నది శ్లోక ద్వారా చూద్దాం. 2.15 శ్లోకాల్లో పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్ణావృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించారు. ఈ పాంచజన్యం ఏమిటి అంటే పంచజనుడు అనే రాక్షసుణ్ణి సంహరించినప్పుడు ఆ పంచజనుడు జన్మతః ఒక శంఖాన్ని తన శిరస్సు మీద ఉంచుకొని ఉన్నదనమాట. ఆ యొక్క రాక్షసుని సంహరించినప్పుడు ఆ యొక్క శంఖాన్ని శ్రీకృష్ణ భగవానుడు పొందారు. ఎందుకు పంచజనుని సంహరించాల్సి వచ్చింది? శ్రీకృష్ణ భగవానుడు సాందీపముని ఆయన యొక్క గురువు, కృష్ణ భగవాన్ యొక్క గురువు సాందీపముని. ఆయన వద్ద విద్యాభ్యాసం నేర్చుకునే తర్వాత ఇక ఇంటికి ప్రయాణం అయినప్పుడు భగవంతుడు గురుదక్షిణగా ఏదైనా ఇవ్వాలని కోరుకున్నారు. అప్పుడు సాందీపముని చెప్పారు, బలరాముడు మీరు ఇక్కడ చదువుకోవడమే నాకు పెద్ద గురుదక్షిణ అన్నారు. కానీ సాందీపముని యొక్క పత్ని ఏడుస్తూ వచ్చి నాకు గురుదక్షిణగా నా కుమారుడు మరణించాడు, ఆ యొక్క కుమారుని నాకు తీసుకొచ్చి ఇవ్వగలిగితే మాకు అదే గురుదక్షిణ అని చెప్పారు. అప్పుడు కృష్ణ భగవానుడు బయలుదేరి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రుని అడిగాడు. ఆ సముద్రం వైపు నుంచే ఆ పిల్లవాడు వెళ్ళాడు కాబట్టి. అప్పుడు సముద్రుడు మొదట పంచజనుడి గురించి వివరించడం జరిగింది.
ఆ యొక్క రాక్షుడే ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళాడు అని కృష్ణ భగవానుడు సంహరించడం జరిగింది. ఆ శంఖము ఆయనకు దొరికింది. తర్వాత యమలోకంకి వెళ్ళి యమధర్మరాజు నుండి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి గురువుకి గురుదక్షిణగా ఇవ్వడం జరిగింది. ఇక అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించారు. ఈ శంఖాన్ని అర్జునునికి ఇంద్రుడు అగ్నిదేవుడు ఇవ్వడం జరిగింది. భీముడు పౌండ్రం అనే ఆ యొక్క శంఖాన్ని పూరించాడు. ఇక మిగతా వారందరు కూడా ఉన్నారు కదా, వారందరి శంఖాలను ఏమేమి పూరించారనేది మనకు 16 నుంచి 18 శ్లోకాల్లో తెలుసుకోవచ్చు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః నకులః సహ దేవచ్చ సుఘోషామణి పుష్పకౌ కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వసః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అనంత విజయం అనే ఆ యొక్క శంఖాన్ని ఎవరు ధర్మరాజు ఆయన పూరించారు. నకులుడు షఘోష అనే ఆ యొక్క సఘోష అనే ఆ యొక్క శంఖాన్ని నకులుడు పూరించారు. తర్వాత సహదేవుడు మణిపుష్పక అనే శంఖాన్ని పూరించారు. ఇంకా కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, సాత్యకి, ఉప పాండవులు, విరాటుడు వీళ్ళందరూ కూడా వారి వారి శంఖాలను పూరించడం జరిగింది. ఈ శంఖాలన్నీ పూరించేసరికి ఆకాశం బ్రద్దలవుతున్నదా అన్న విధంగా అక్కడ శబ్దము ఏర్పడిందట. ఇక ఎదురుగా ఉన్నటువంటి ఆ శత్రు సైనికులు, దుర్యోధనులు, వారి అందరి సోదరులు కూడా అలాగే నిశ్చేష్టులయ్యారట. వాళ్ళ హృదయం అలాగే బీతిల్లిపోయే విధంగా ఆ శబ్దము అనేది అక్కడ ఆ వివిధ రకాలైన శబ్దము వారి హృదయాలను ఛేదించే విధంగా ఇదైనమాట. ఇక శంఖాలన్నీ కూడా పూరించిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధంగా చెప్తున్నారు. ఆ సమయంలో అర్జునుడు ఆ రథంలో ఉపస్థితుడై ఉన్నాడు కదా, ఆ విధంగా ఉండి ఇక అస్త్రాలను చేతబూనాడు. ఆ యొక్క ధనస్సును పూని బాణాలతో ఎదుటి శత్రువులను సంధిద్దాము అనేసి ఆ యొక్క తీసుకున్నప్పుడు ఆయనకు పూర్తిగా వారి ఆ ఎదుట ఉన్నటువంటి ఆ సైన్యము, ధృతరాష్ట్రుడు వారి పుత్రులను వీరినందరినీ చూసేసరికి ఇక ఆయన వల్ల కాలేదు. ఒక్కసారిగా భగవంతునితో ఈ విధంగా పలికారు. ఏమని? అర్జున ఉవాచ సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత ఏవదేతాంతిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యా మస్మిన్ రణసముద్యమే. ఓ అచ్యుత, నన్ను ఈ 2 సైన్యాలు ఉన్నాయి కదా, ఆ 2 సైన్యాల మధ్య నేనున్నటువంటి ఈ రథాన్ని తీసుకువెళ్ళి నిలుపు అంటూ అచ్యుత అని కృష్ణుణ్ణి సంబోధించడం జరిగింది. అచ్యుత అంటే చ్యుతము లేనివాడు, అంటే భగవంతుడు తన భక్తులకు ఎప్పుడు కూడా ప్రేమను చూపడంలో విఫలుడు కాడు అని చెప్పడమే అచ్యుత అని ఆ అర్థము వస్తుందన్నమాట. అంటే ఇక్కడ భగవంతుడు తన భక్తుడు చెప్పినటువంటి ఆజ్ఞను శిరసా వహిస్తున్నాడు. అర్జునునకు పార్థసారథిగా ఉన్నాడు. అంటే ఆ ప్రదేశంలో ఒక ఒక మనము చాలా కలతపడాల్సిన విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ఒకసారి ఏమైంది, ఆ యొక్క రథాన్ని ఎడమ వైపుకి కుడి వైపుకు తీసుకువెళ్లాల్సి ఉంటది. అది ఆ యొక్క రథసారథి కన్నా ఆ బాణాలను సంధిస్తూ ఉన్నటువంటి అర్జునునికే అది ఎటువైపు వెళ్ళాలి అన్నది తెలుస్తుంది. కాబట్టి అర్జునుడు ఏం చేసేవారు, కృష్ణుడు రథాన్ని నడుపుతున్నప్పుడు తన యొక్క మోకాటితో భగవంతుని యొక్క భుజాన్ని తాకించేవారట.
అప్పుడు కృష్ణ భగవానుడు ఎడమ వైపు తాకించినప్పుడు ఎడమ వైపుకి రథాన్ని తీసుకువెళ్ళేవారట. కుడివైపున తన మోకాటిని ఆ, తగిలించినప్పుడు కుడివైపుకు తీసుకెళ్లేవారట. అంటే చూడండి, కృష్ణ భగవానుడు ఇప్పుడే అచ్యుత అన్నారు కదా, ఆ యొక్క భక్తునికి ఆ ప్రేమ పూర్వకాన్ని ఇచ్చేటప్పుడు ఆయన దేనిని గ్రహించడు. నేను ప్రభువుని, వీళ్ళు సేవకులు అని ఆ యొక్క దృక్పథం కూడా భగవంతుడు అనుకోరు. ఆ విధంగా అర్జునునికి అన్ని విధాల చేయూతనిచ్చి ఆ యుద్ధం చేసే విధంగా తెలియచేశారు. ఇక ఇక్కడ అర్జునుడు ఆ విధంగా ఆ యుద్ధాన్ని ఆ యొక్క రెండు వర్గాల మధ్య ఆ రథాన్ని నిలుపు అచ్యుత అని చెప్పినప్పుడు, అదే విధంగా భగవంతుడు కూడా ఆ రథాన్ని తీసుకువెళ్ళి ఇరు వర్గాల మధ్య, ఇరు సైన్యాల మధ్య ఆ రథాన్ని నిలపడము జరిగింది. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయడానికి సంసిద్ధుడుగా లేడు. ఎందుకు అంటే యుద్ధము ఆ యుద్ధము అసలు ఎందుకు చేయవలసి వస్తున్నది? మొదట ద్రుపదుని యొక్క ద్రుపదుని అదే సభలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణ్ణి శాంతి రాయబారానికి పంపారు. అయినా విఫలమైంది. స్వయంగా కృష్ణ భగవానుడే అక్కడికి వెళ్ళారు, శాంతి రాయబారం చేద్దామని. విఫలమైంది. ఇక భగవంతుని యొక్క సంకల్పము అనివార్య కారణంగా ఈ యొక్క యుద్ధము జరుగుతున్నది. కానీ అర్జునునికి యుద్ధం చేయడానికి సంసిద్ధతతో లేడు. ఎందుకంటే ఎదురుగా అందరూ కూడా తన యొక్క తాతలు, సోదరులు, బంధువులు, ఇక గురువులు అందరూ ఇలాగ ఉన్నారు. వారిని చూసేసరికి అర్జునునికి ఆ యుద్ధము అవసరమే లేదు అన్నట్టుగా ఆయన ఇదవుతూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ భగవంతుడు వారి తరపున ఉండడం వలన ఇక ఆ యొక్క విద్యుక్త ధర్మము, అర్జునుడు ఎవరు? క్షత్రియుడు. క్షత్రియుని ధర్మం ఏమిటి? యుద్ధం చేయడము. మరి యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళిపోవడం అనేది మంచి విషయం కాదు కదా. కాబట్టి అర్జునునికి విశదీకరించి యుద్ధాన్ని చేసే విధంగా కృష్ణ భగవానుడు చేస్తున్నారనమాట. ఇక ఇక్కడ పూర్తిగా తెలియచేస్తూ సంజయుడు మళ్ళీ ధృతరాష్ట్రునికి వివరాన్ని ఇస్తున్నాడు. ఏమిటి? ఏవ ముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు అన్ని వివరాలు ధృతరాష్ట్రం తెలియచేస్తున్నారు కదా. ఆ విధంగా కృష్ణ భగవానుడు ఎప్పుడైతే చెప్పారో అదే విధంగా, అదే కృష్ణ భగవానికి అర్జునుడు చెప్పారో అదే విధంగా రథాన్ని తీసుకువెళ్ళి ఆ మధ్య భాగంలో నిలబెట్టడం జరిగింది సోదరా అంటూ ధృతరాష్ట్రునికి వివరము ఇవ్వడము జరిగిందనమాట. ఇక ఈ శ్లోకంలో మనకి గుడాకేశ అని అర్థము వచ్చే విధంగా చెప్పడం జరిగింది. గుడాకేశేన భారత. గుడాకేశ అంటే ఏమిటి అంటే, గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు అని అర్థము. ఒక అర్థము గుడాకేశ అంటే నిద్ర అంటే ఇక్కడ అజ్ఞానం అని కూడా తీసుకోవాలి. కానీ అర్జునుడు రెండు విధాలా జయించాడు. నిద్రను జయించాడు, అజ్ఞానాన్ని జయించాడు. ఏ విధంగా అంటే ఒకసారి ద్వారకా నగరానికి అర్జునుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన అలసిపోవడం వల్ల నిద్రపోయాడు. ఇక రుక్మిణీమాత భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత అర్జునుని మేల్కొల్పాలని వెళ్ళి చూడగా అర్జునుడు గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ ఆయన శరీరం అంతా చైతన్యంతో కృష్ణ 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 అంటూ పలుకుతూ ఉన్నదట. రుక్మిణీమాత ఆశ్చర్యపోయారు. కృష్ణ భగవాను తెలియచేశారట. అంటే నిద్రలో ఉంటే కూడా భగవంతుని నిత్యము ధ్యానిస్తూ ఉంటారు అర్జునుడు. అందుకే నిద్రను జయించినవాడు ప్లస్ అజ్ఞానాన్ని కూడా జయించినవాడు అని ఇక్కడ గుడాకేశ అనే అర్థంతో చెప్పడము జరిగింది. ఇక ఇక్కడ భగవంతుడు ఏమిటి అంటే, ఈ యొక్క అనివార్య పరిస్థితుల్లో యుద్ధం జరుగుతున్నది కదా. అర్జునుడు భగవంతుని యొక్క భక్తుడు. కానీ ఈ యొక్క దుర్యోధన వాళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. అంటే భగవంతుని యొక్క విషయం ఏమిటి అంటే, భగవంతుడు తనకి ఎవరైనా అపరాధం చేసినా వాళ్ళను మన్నించేస్తారు. కానీ
తన యొక్క భక్తుడికి ఎవరైనా ఈ విధంగా మోసపూరితంగా చేస్తే అస్సలు ఆయన దానిని తీసుకోరు. అంటే ఆ యొక్క వారికి వాళ్ళని పూర్తిగా ఆ యొక్క శిక్షించే వరకు ఆయన ఉండరనమాట. ఇక్కడ అర్జున్ విషయంలో అదే జరుగుతుంది. వాళ్ళు మోసపూరితంగా వారికి రాజ్యాన్ని ఇవ్వకుండా ఇచ్చేస్తున్నారు కాబట్టి, ఒకవేళ అర్జునుడు యుద్ధం చేయను అని నిరాకరిస్తే కూడా కృష్ణ భగవానుడు వారిని వదిలిపెట్టే విధంగా లేరనమాట. అంతటి విషయాన్ని అక్కడ పొందుపరుస్తూ ఉన్నారు. ఇక కృష్ణ భగవానుడు ఆ ప్రదేశంలో అర్జున్ తీసుకువెళ్ళి వదిలిపెట్టారు కదా! తర్వాత చెప్తున్నారు, "ఓ అర్జున! ఈ యొక్క ఆ! కురువంశీయులందరినీ నీవు ఇక్కడ చూడు" అంటూ చెప్తున్నారు. అక్కడ ఎవరెవరున్నారు? భీష్మాచార్యులు, ద్రోణుడు, మళ్ళీ ఎంతో మంది రాజులు అందరూ కూడా అక్కడ సమావేశమై ఉన్నారు కదా! వీరిని అందరినీ కూడా నీవు చూడు అనేసరికి ఇక అర్జునుడు వారిని అందరి ఇరుపక్షాల సేనలంతా కూడా ఒకసారి కలయ తిరిగి చూడడం జరిగింది. ఏముంది? ఎదురుగా చూస్తే గురువులు, తాతలు, భీష్మాచార్యులు, బంధువులు, స్నేహితులు, పాపం సైనికులు కూడా ఇంతమంది అక్కడ అందరూ ఉన్నారు. వారినందరినీ చూసేసరికి అర్జునుడికి చాలా సానుభూతి అన్నమాట. ఆయన దయార్థ హృదయుడు. ఎందుకు? భక్తుడు. భక్తుడనేటువంటి వాడు కఠినత్వంతో ఉండడు ఎప్పుడు కూడా. ఎవ్వరిని చూసినా అందరిని సమదృష్టితో చూస్తాడు. ఆ విధంగా ఆ యొక్క స్వార్థాన్ని చూపించడు. హ్మ్. దయార్థ హృదయంతో ఉంటాడు కాబట్టి, ఇక్కడ అర్జునుడు వారిని అందరినీ చూసేసరికి తన యొక్క హృదయం చలించిపోయింది. ఆ విధంగా చలించిపోయి అర్జునుడు వెంటనే పలుకుతున్నాడు, "ఓ కృష్ణ! నా ఎదుట నిలిచి ఉన్నటువంటి ఈ మిత్రులను, బంధువులను, తాతను, మేనమామను, పుత్రులను వీరినందరినీ చూసేసరికి నా శరీరము కంపించిపోతున్నది. నాకు నా అంటే నా నోరు కూడా అలాగే ఎండిపోతున్నది. తడబాటుతో ఇదైపోతున్నది. హ్మ్. వారినందరిని చూసేసరికి నా హృదయం అలాగే ద్రవించిపోతున్నది" అంటూ ఇక్కడ ఇది చెప్తున్నారు. ఎందుకు అంటే అలాంటి భక్తిలో ఉన్నటువంటి వాళ్లకు యొక్క కఠినత్వము అనేది వాళ్ళు అవగాహన చేసుకోలేరు. ఎలాగైనా వాళ్ళ హృదయం అంత సున్నితంగా ఉండడం వల్ల వారినంతా చూసేసరికి వాళ్ళతో యుద్ధం చేయడమా, వాళ్ళను సంహరించి రాజ్యాన్ని పొందడమా అని ఆ దృక్పథంతో అర్జునుడు అలాగే చూస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారు? నా దేహమంతా కూడా అలాగే కంపనం అవుతున్నది. నా నోరు ఎండిపోతున్నది. నా చేతిలో ఉన్న నా ధనస్సు చేజారిపోతున్నది. క్రిందకు పడిపోతున్నది. తనకి తెలియకుండానే అలాగే ఇదైపోతున్నది. నా చర్మము కూడా మండిపోతున్నది. అంటే ఆ యొక్క మనసులో నిలకడ లేనప్పుడు ఇలాంటి విపరీతమైన విషయాలన్నీ జరుగుతాయి. ఇంకా ఏం చెప్తున్నారు అర్జునుడు? నన్ను నేనే మర్చిపోతున్నాను. నా వల్ల ఏమి కావడం లేదు. నన్ను నేనే మర్చిపోతున్నాను. కేవలము విపరీతమైన విషయాలే నా చుట్టూతా ఉన్నాయి అన్న ఆలోచనలే నాకు వస్తున్నాయి. కృష్ణ, నేను నిజంగా నా మనసును స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను అంటూ అర్జునుడు అక్కడ వివరించడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు జరుగుతది? భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పుడే. ఇక్కడ అర్జునుడికి ఏమి? భక్తుడే అర్జునుడు. హ్మ్. భగవంతుని యొక్క సాంగత్యంతో ఉన్నాడు. అయినా ఆయన హృదయం ఎందుకు అలాగా చంచలమైపోతున్నది అంటే, భౌతిక విషయాల పట్ల మక్కువ, మోహం అనమాట. అంటే వీరందరూ కూడా నా వాళ్ళు కదా! వీళ్ళందరూ స్వజనులు అంటారు. ఇలాంటి వీరినందరినీ సంహరించి నేను రాజ్యాన్ని పొందాలా? అలాంటిది నాకు అవసరమే లేదు అంటూ ఆ సమయంలో అర్జునుని యొక్క హృదయము ఆ విధంగా పరితపిస్తున్నది. వారిని యుద్ధంలో సంహరించడం కానీ, వారికి మోసపూరితంగా జరగడం కానీ ఏమీ జరగకూడదు అని తన హృదయం కోరుకుంటున్నది. కాబట్టే అర్జునుడు అలాంటి భగవంతుడు పక్కన ఉంటే కూడా ఆయన భక్తుడైనా కానీ ఆ భౌతిక విషయాల్లో ఆయన హృదయము
అటాచ్మెంట్ అయిపోవడం వలన ఆయన మనసులో నిలవలేక ఆ విధంగా పరితపిస్తూ ఉన్నాడనమాట. ఇక మొట్టమొదటిసారిగా అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఏమడుగుతున్నారు? ఓ కృష్ణ, ఉమ్, ఈ యుద్ధంలో నా స్వజనులందరినీ సంహరించి నేను అలాంటి రాజ్యాన్ని పొందాలా? నాకు రాజ్యము వద్దు, ఈ యొక్క సుఖము వద్దు, ఉమ్, నాకు విజయము వద్దు, నాకు ఏమీ వద్దు అంటూ అర్జునుడు అలాగే తన యొక్క హృదయాంతరాల నుంచి వచ్చిన ఆ పలుకులను కృష్ణ భగవాన్తో తెలియచేస్తున్నాడనమాట. అంటే ఇక్కడ అర్జునుడు ఎలా ఉన్నాడంటే, ఆ ఎదుటి వాళ్ళెవరు సోదరులు తాతలు అన్నది తరువాత విషయం, కానీ వాళ్ళు శత్రువులు. ఎలాగా? వీళ్ళు న్యాయంగా వెళ్ళి రాయబారానికి వెళ్ళి మాకు దొరకవలసిన ఆ 5 గ్రామాలను ఇచ్చేయండి అని కృష్ణ భగవానుడు అడిగితే కూడా వాళ్ళు దుర్యోధనుడు ఏం చెప్పారు? సూది మొన ఆనినంత స్థలాన్ని కూడా నేను ఇవ్వను అంటూ అంత ప్రగల్భాలు పలికాడు. మరి సోదరుడు అయితే ఆ విధంగా పలుకుతాడా? శత్రుత్వంతో వారి మీద అసూయతో ఆ విధంగా పలకడం జరిగింది. మరి అలాంటి వాళ్ళని అర్జునుడు ఎందుకు నా సోదరుడు మా తాత అని అనుకోవడము? అక్కడ వాళ్ళు శత్రువులతో సమము. కాబట్టి అలాగ శత్రుత్వంతో అర్జునుడు చూడకుండా ఉన్నాడు. ఇంకా అర్జునుని యొక్క ధర్మం ఏమి? క్షత్రియునిగా యుద్ధం చెయ్యాలి, అవన్నీ వదిలేశాడు. కానీ ఇక్కడ ఒక విషయం మనము తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి ఆకలి కాలేదనుకోండి, ఆ వ్యక్తి వెళ్ళి వంటనే చేసుకోడు. ఇప్పుడు ఆకలి కాలేదు, మళ్ళీ చూద్దామని అనుకుంటాడు. అదే విధంగా ఇక్కడ అర్జునుడికి వాళ్ళు తన అని అనుకున్నాడు కాబట్టి ఇక వాళ్ళతో యుద్ధం చేయకూడదు అని ఇక్కడ పూర్తిగా నిర్ణయం చేసేసుకున్నాడు అనమాట అర్జునుడు. అందుకే ఏమంటున్నాడు కృష్ణుడితో? నేను వారితో యుద్ధం చేయడం కన్నా ఏకాంతంగా అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవడము ఎంతో గొప్ప విషయం కృష్ణ అంటూ అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నాడు? ఓ గోవిందా, కృష్ణుణ్ణి గోవిందా అంటే భగవంతుడు గోవులను కానీ బ్రాహ్మణులను కానీ అత్యంత ఆదరాభిమానాలతో గౌరవిస్తూ ఉంటారు. ఇక్కడ గోవిందా అని చెప్పడము, గో అంటే గోవులు, ఇంకొక అర్థము ఇంద్రియాలు. ఈ రెండింటికి భగవంతుడు ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి గోవిందా అంటూ అర్జునుడు ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇక్కడ చెప్తున్నాడు, గోవిందా, నేను ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ నా యొక్క బంధువులు, నా ప్రియమైన వాళ్ళే కదా. అలాంటి వాళ్ళు అందరు కూడా నేను వాళ్ళందరూ బాగుండాలని కోరుకున్న వాళ్ళే వాళ్ళొచ్చి ఇక్కడ ఆ యుద్ధరంగంలో నా ఎదురుగా ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళతో నేను ఎందుకు యుద్ధం చేయడము? అలాగ యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని నేను ఎందుకు పొందడము అని గోవింద అంటూ చెప్తున్నాడు. ఇంకా రెండవసారి ఓ మధుసూదన, మధు అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల కృష్ణ భగవాన్ని మధుసూదన అని పిలుస్తారు. ఓ మధుసూదన, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నా స్వజనులు. అంటే ఇంకా మళ్ళీ రిపీటెడ్గా తాతలు, పెద్దనాన్నలు, తర్వాత ఆచార్యులు, వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళే వాళ్ళ యొక్క అన్నింటినీ, అంటే స్వధర్మాలను అన్నింటినీ విడిచిపెట్టి త్యాగం చేసి ఇలాంటి యుద్ధం చేయడానికి వారందరూ వచ్చి ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు నా ఎదురుగా స్థితులైన ఉన్నారు కదా. అలాగా వాళ్ళు ఒకవేళ నన్ను చంపగోరినారు అని కోరుకుంటే కూడా నాకు శ్రేయస్కరమే అది. అంటే వాళ్ళు చంపితే కూడా నేను చచ్చిపోతాను, నేనుగా యుద్ధం చేయను అంటూ ఓ మధుసూదన అంటూ ఇంకొక విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత ఓ జనార్దన, జనార్దన అంటే భక్తులందరూ కోరిన కోరికలు తీర్చేవాడి జనార్దనుడు. జనార్దన, నేను ఈ యొక్క రాజ్యం కోసమే కాదు, ముల్లోకాలలో కూడా రాజ్యాన్ని జయించడానికి నేను ఎవ్వరితోనూ యుద్ధం చేయను. అంటే నాకు యుద్ధమే అవసరం లేదు, రాజ్యమే అవసరం లేదు, సుఖంగా ఉండడము నాకు అవసరం లేదు, విజయము నాకు అవసరం లేదు. కాబట్టి నేను ఎవరితో ఈ ఈ యొక్క రాజ్యం కోసమే కాదు, ఏ రాజ్యం కోసం కూడా నేను యుద్ధం చేయను
హ్మ్. ఇలాగ వీళ్ళందరినీ చంపడం వలన నేను ఏమి ఆనందాన్ని నేను పొందుతాను అంటూ ఇంకొక విషయాన్ని కూడా భగవంతుని ఎదురుగా చెప్పడం జరిగింది. ఇక భగవంతుడు విషయం ఏమిటి? ఇదివరకే చెప్పినట్లు అర్జునుడు భక్తుడై ఉండి తాను విరమించుకోవచ్చేమో కానీ, భగవంతుడు మాత్రం ధర్మం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మాన్ని స్థాపించడానికి ఆయన యుగయుగంలో అవతరిస్తున్నారు కదా! మరి ఇప్పుడు కూడా ఆ యొక్క యుగ ధర్మం ప్రకారమే భగవంతుడు ఉన్నాడు. కానీ మనకి వేద శాస్త్రాల్లో ఏం చెప్పున్నారు తెలుసా? 6 మంది పాపులు ఉంటారు. పాపకర్మలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళను ఎవ్వరైనా గాని సంహరించవచ్చు అని చెప్పారు. ఎవరు వాళ్ళు? హ్మ్. ఇంటికి నిప్పు పెట్టేవాళ్ళు. విషంతో ఇతరులను చంపడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇతర సంపదను హరించేవాళ్ళు. ఇతర మారణాయుధాలతో ఇతరులను మారణాయుధతో ఇతరుల మీద వాళ్ళు దండయాత్ర చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు. ఇక ఇతర వస్తువు అంటే ఆస్తులను, సంపదను, ఆస్తులను కూడా వాళ్ళు హరించేవాళ్ళు. ఈ విధంగా ఉన్నారు. మళ్ళీ ఇతరుల భార్యలను చెరపట్టేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు 6 మందిని శాస్త్రంలో చెప్పిన విధంగా సామాన్యులు కూడా వాళ్ళని సంహరిస్తే పాపం కాదు అంటూ మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ 6 విషయాలను కౌరవులు చేసున్నారు. భీముడికి విషం పెట్టారు. హ్మ్. తర్వాత లక్క ఇంటిని కాల్చారు. వాళ్ళ సంపదనంతా దోచుకున్నారు. మారణాయుధతో ఎన్నో సార్లు దాడి చేశారు వారి పైన. హ్మ్. మళ్ళీ జూదంలో వారిని మోసపూరితంగా అంతా కొల్లగొట్టారు. ఇక ద్రౌపదిని కూడా చెరపట్టడానికి ప్రయత్నించారు. నిండు సభలో ఆ యొక్క వంశపు కోడలు అని చూడకుండా ఆమెను వివస్త్రం చేయడానికి ప్రయత్నించారు. అంటే ఈ 6 రకాలైన పాపాలను వీళ్ళు చేసి ఉన్నారు కదా! మరి ఇలాంటి వాళ్ళని మనం శత్రువులుగా భావించి సంహరించడము అది పాపం కాదు అని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నారు. కానీ అర్జునుడు ఏమి అంటే ఆ సాధు ప్రవర్తనతో ఆ విధంగా ఉండడం వల్ల ఏ విషయాన్ని కూడా ఆయన తీసుకోవడము లేదు. మళ్ళీ ఎగ్జాంపుల్ ఒకటి చూసినప్పుడు శ్రీరామచంద్రుడు. మనకి శ్రీరామచంద్రుడు అన్నప్పుడే రామరాజ్యం అని అంటాము. హ్మ్. శ్రీరామచంద్రుడు ఎంతటి సాధు స్వభావాన్ని కలిగి ఉండేవారు. ఎప్పుడు ఎవ్వరికీ హాని చేయలేదు. అంతటి స్వభావ పురుషుడు. కానీ పిరికితనంతో ఎప్పుడూ ఉండలేదు. సీతమ్మని రావణాసురుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన అలాగ ఉండిపోయారా? నాకెందుకులే అని లేదు. ఏం చేశారు? అంతటి సాధు స్వభావంగా ఉంటే కూడా వెళ్ళి యుద్ధం చేసి రావణాసురుడిని చంపి గుణపాఠాన్ని తెలియచేశారు కదా! కాబట్టి ఏ సందర్భాలలో మనము ఆ యొక్క దృక్పథాన్ని ఇది చేసుకోవాలి అని కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇక చివరగా ఇంకొక ప్రశ్నను అర్జునుడు తీసుకొచ్చాడు. ఏమిటి అంటే ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏమి అంటే ఈ విధంగా యుద్ధం చేయడం వలన ఏమవుతుంది? ఇక్కడ శ్లోక చదువుతాను చూడండి. 1.39 కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మో అభి భవత్యుత. అంటే ఇక్కడ అర్జునుడు భయపడుతున్నది ఎంత విషయం అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క యుద్ధం జరగడం వలన వంశము నాశనమైపోతది. వంశాచారం అంతా కూడా నశించిపోతుంది. ఇక వంశం నాశనమయ్యి వంశాచారం నశించిపోయి ఏమవుతుంది? అధర్మము పెరిగిపోతుంది. అధర్మము అన్నప్పుడే కుల స్త్రీలు ఉన్నారు. అంటే అంటే యుద్ధంలో భర్త అందరూ చనిపోయినప్పుడు స్త్రీలు ఒక్కటే ఇంటి వద్ద ఉండిపోతారు కదా! అలాంటి కుల స్త్రీలు కులటలవుతారు. అంటే ఆ స్త్రీలందరూ కూడా పతితులవుతారు. అలాంటి సమయం ఏమవుతుంది? అలాంటి స్త్రీలకు అవాంఛనీయమైనటువంటి పుత్రులు జన్మిస్తారు, ఉత్పన్నమవుతారు. అవాంఛనీయమైన సంతానం. అలాగా జన్మిస్తారు.
ఎప్పుడైతే అలాంటి ఆ పతితులైపోయి అలాంటి అవాంఛనీయమైన సంతానాన్ని ఆ స్త్రీలు పొందుతారో, ఆ కుటుంబం అంతా కూడా వెలివేయబడినట్టుగా అయిపోయి, ఆ వంశమే నాశనమైపోయి, పతనమైపోయి, వాళ్ళ మరణం తర్వాత ఏమవుతారు? వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారు. అంటే ఒకదాని వెంట ఒక్కొక్కటి లింక్ అవుతూ ఇలాగ అయిపోతాయి చూడండి. వంశం నాశనం అయిపోతుంది, వంశాచారం భ్రష్టు పట్టిపోతది. స్త్రీలు ఇలాగ కుల్లటలవుతారు, అవాంఛనీయమైన సంతానాలు పొందుతారు. ఇంకా వాళ్ళ కుటుంబాన్ని వెలివేసినట్టుగా ఉంచడం వల్ల, వాళ్ళు మరణం తర్వాత కూడా వాళ్ళు నరక ప్రాప్తిని పొందుతారు. ఇక అలాగ అయిన తర్వాత ఆ కుటుంబంలో పితరులు ఉంటారు కదా! మరణించిన వాళ్ళు. వాళ్ళకి ఆ ఇది చేస్తారు కదా! పితృతర్పణం అంటారు. అలాంటి పితృతర్పణం చేయడానికి ఎవ్వరు ఉండరు. అలాంటప్పుడు ఆ పితరులు ఏమవుతారు? వాళ్ళు అలాగే ఆ యొక్క లోకాలలో తపించి, తపించి వాళ్ళు పతనం చెందిపోతారు. హ్మ్. ఇన్ని జరుగుతాయి అంటూ వివరణ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, శాస్త్రాలు, వేదాలను అనుసరించి ఈ కర్మకాండ అనే విషయాన్ని మనకి వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. ఈ కర్మకాండ అనుసరించి విషయాలు ఏమిటి? ఆ యొక్క నియమానుసారాల ప్రకారం ఏమిటి అంటే, మనము ఎవరైనా పెద్దలు మరణించినప్పుడు వాళ్లకు నియమ ఆచారం ప్రకారము వాళ్లకు పితృతర్పణం అనేది చేయాలి కదా! అలాగ చేసినప్పుడు వాళ్ళు తృప్తి పడతారు, మనల్ని ఆశీర్వదిస్తారు, మన వంశము వృద్ధి చెందుతాది అని నమ్ముతాము. కానీ అలాంటి పితరులు వాళ్ళు ముక్తులవ్వాలంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే, వారు మరణించిన ఆ సమయంలో 11 రోజులు, 13 రోజులు అని అంటారు కదా! అలాంటి సమయాలలో మనము భగవంతునికి నైవేద్యాన్ని అర్పించి, ఆ నైవేద్యాన్ని ఆ యొక్క పెద్దలకు మనము ప్రసాదంగా పెట్టాలి. దానిని వాళ్ళు పొందడం వలన ఆ యొక్క పితరులు వాళ్ళు కొద్ది కొద్దిగా ఆ యొక్క వారున్నటువంటి ఆ స్థానాల నుంచి వాళ్ళు ముక్తులవుతారనమాట. కానీ ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. నేరుగా ప్రసాదం తయారు చేయడము, నేరుగా ఆ యొక్క మరణించిన వారికే దానిని అర్పించడం చేస్తారు. కానీ భగవంతునికి అర్పించి ఆ ప్రసాదాన్ని వాళ్ళకి అర్పించినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు అక్కడ కొంతమంది కొన్ని కర్మ ఫలితాల వలన భూత ప్రేత ఇదిగా కూడా వాళ్ళు స్థూల దేహం దొరకకుండా ఆ సూక్ష్మ దేహమైనటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము దానితోనే పరిభ్రమిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని కారణాల వల్ల మరణిస్తారు కదా! అలాగ వాళ్ళకి ఎలాంటి దేహము దొరకకుండా వాళ్ళు అలాగ పరిభ్రమిస్తూ ఉంటారు. అందుకోసమే మనము భగవంతునికి అర్పించినటువంటి ఆ ప్రసాదాన్ని మనము వారికి ప్రసాదంగా పెట్టినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఆహ్, దుర్బలమైన పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎలాంటి దేహము దొరకకుండా, స్థూల దేహము ఇదవ్వకుండా తిరుగాడుతూ, ఆక్రోషిస్తూ, రోదిస్తూ అలాగ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి విముక్తి దొరుకుతదట. అంటే చూడండి. కానీ ఎవరు ఇలాంటి కర్మకాండలు ఇవన్నీ చేయాలి అంటే, ఎవరైతే భక్తియుత సేవను చేయకుండా ఉంటారో, భక్తి అనే విషయాన్ని, భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకోకుండా ఉంటారు చూడండి. వాళ్ళందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాల్ని జరిపించాలి. కానీ భగవంతుణ్ణి నిత్యము సేవిస్తూ ఆ యొక్క సేవలో ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఇలాగా తర్పణాలు ఇలాంటివన్నీ కర్మకాండలను ఇలాంటివి చేయకపోయినా పర్వాలేదు అని నొక్కి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము ఇక్కడ మనం మామూలుగా ఉండి చేయకపోతే కూడా పితరులు ముక్తులవుతారు అనే విషయం కాదు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది భగవంతుని యొక్క సాంగత్యంతో నిత్యము భక్తి యోగంలో ఉంటూ ప్రతిరోజు భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని పితరులకు ఇస్తూ అలాగా నిత్యము చేస్తుండేవాళ్ళు ఒకవేళ అలాంటి తర్పణాలు చేయకపోయినా కానీ అక్కడ ఆ పితరులు ముక్తులవుతారు అని ఇక్కడ తెలియచేస్తున్నారు. అందుకే మనకి భాగవతంలో అదే భక్తులు అని ప్రత్యేకంగా చెప్తున్నారు. భక్తిని చేస్తున్న వాళ్ళు. ఇక్కడ మనకి భాగవతంలో కూడా వివరంగా చెప్పారు. ఏమిటి అంటే
11.5.41 శ్లోకాల్లో ఏం చెప్పారంటే, దేవర్షి భూతాప్త నృణాం పితॄణాం ననకింకరో నాయ మృణీచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం. ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వధర్మాలను విడిచిపెట్టి ఆ యొక్క భగవంతుడు ముకుందుని యొక్క పాదార విందాలకు ఎవరైతే శరణాగతి పొందుతారో, ఎవరైతే భక్తి ప్రవృత్తులతో భక్తియుత సేవ చేస్తూ భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ అలాగా ఉంటారో, అలాంటి వ్యక్తులకంతా దేవతల పట్ల కానీ ఋషుల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ పితరులు మన పెద్దవాళ్ళు వారి పట్ల కానీ వాళ్ళు రుణపడి ఉండరట. ఇక్కడ విషయమేమి, భగవంతునికి ఎవరైతే శరణాగతి పొంది ఉంటారో, భగవంతుణ్ణి ఎవరైతే భక్తియుత సేవ చేస్తూ నిత్యము భగవంతుని తలుస్తూ ఉంటారో, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి వీరికంత రుణపడి ఉండరు. అంటే మనం సాధారణంగా ఉండి మనం వాళ్ళకంతా ఆ యొక్క పితృతర్పణం చేయలేదనుకో, రుణపడిన వాళ్ళమే అవుతాము, ఎంతో అపరాధం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి భగవంతుని సాంగత్యంలో ఉండాలి, భగవంతుని శరణాగతి పొంది ఉండాలి. అలాంటి వాళ్ళు నిత్యము భగవంతుని సేవిస్తూ ఉంటారు కదా. కాబట్టి అలాంటి వాళ్లకు ఆ బాధ్యతలన్నీ సహజంగానే నెరవేరిపోతాయట. అంటే భగవంతుని నమ్ముకున్నాము, భగవంతుని విశ్వసించాము, భగవంతుడే ఆ విషయాలన్నింటినీ చూసుకొని వాటిని అన్ని సరిచేస్తారు. కాబట్టి ఈ యొక్క కర్మకాండ అనే విషయాన్ని భక్తులు అనేటువంటి వాళ్ళు మాత్రం చేయకపోయినా కానీ అది వారు పితరులు వాళ్ళంతా కూడా రుణపడాల్సిన అవసరం లేదు అని చక్కని విషయం మనము భగవద్గీత ద్వారా తెలుసుకున్నాం. మరి మనం భగవద్గీత చదవలేదనుకోండి, ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయా? ఎంత చక్కటి విషయాన్ని భగవంతుడు అర్జునునికి తెలియచేశారు చూడండి. ఈ విధంగా ఆ విషయము చెప్పిన తర్వాత ఇంకా అర్జునుడు అలాగే ఉన్నాడు, మనసు స్థిమితం లేకుండా. ఆ స్వజనులను చంపుకొని ఆ రాజ్యాన్ని పొందాలా, ఆ రాజ్యం పొందిన తర్వాత సుఖంగా నేను ఉండగలనా అని అనుకుంటూ తర్వాత భగవంతుని అడుగుతున్నారు, ఓ కృష్ణ, జనార్దన, ఇలాంటి కులధర్మాలంతా నాశనం చేస్తారు కదా, అలాంటి వాళ్ళంతా కూడా నేరుగా నరకానికి వెళ్తారు అని నేను గురు శిష్య పరంపర ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ నోట్ చేసుకోండి, గురు శిష్య పరంపర. ఎందుకు అంటే ఈ యొక్క గురు శిష్య పరంపరలోనే మనకి ప్రామాణికత ఉంటుంది. ఇప్పుడు లోకంలో కొల్లలు గురువులు ఉన్నారు, ఎంతో మంది నేను గురువుని, నేను భగవంతుణ్ణి అంటూ తెలియజేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళు పట్టుబడిపోతున్నారు, గురువులు కాదు అన్న విషయాన్ని తెలిసే విధంగా చేసేస్తున్నారు. కానీ ఒక గురువుని మనం ఆశ్రయించాము అంటే ఆ గురువుకి గురువు ఉన్నారా, ఆ గురువుకి గురువు ఉన్నారా, అలాగ పరంపర చూడాలి. అంటే ఒక గురువు కనీసం 4 గురువులు నాపై ఉన్నారు అని చెప్పుకోగలిగిన వాళ్ళే గురువులు. అలా కాకుండా ఒక్కరు గురువైపోయి నేనే గురువు, నేనే భగవంతుణ్ణి, నేనే అంటూ కోకొల్లలు పుట్టుకొస్తున్నటువంటి వాళ్ళంతా గురువుల కిందకు మనము తీసుకోకూడదు. అందుకే ఇక్కడ అర్జునుడు కూడా జ్ఞాన దృష్టితో అడుగుతున్నాడు చూడండి. గురు పరంపర ద్వారా నేను విన్నాను, ఎవరైతే ఇలా కుల ధర్మాలు నాశనం చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారట కదా అని కృష్ణ భగవాన్ని అడుగుతున్నారు. ఇక్కడ మనము ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయినా కానీ మనుషులన్న తర్వాత అపరాధాలు చేస్తూ ఉంటారు. కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఆ యొక్క అపరాధాన్ని చేసినా కానీ తాను మరణించే లోపల ప్రాయచిత్తాన్ని కూడా పొందాలి. అంటే తప్పు చేసినప్పుడు దాన్ని రియలైజ్ అవ్వాలి. అప్పుడే అది చేసినటువంటి ఆ తప్పు నుండి మనం విముక్తులవుతాము. ఆ విధంగా అలాంటి విముక్తులు అవ్వాలి అంటే మనము తప్పకుండా ఒక గురువును ఆశ్రయించాలి. ఎందుకు? గురువులు అంటే వాళ్ళు జ్ఞానదర్శులు, ఆత్మదర్శులు. వాళ్ళు మనం ఇలాంటి బద్ధ జీవితాలుగా ఉండి ఈ దుఃఖ సాగరంలో శోకాలతో కష్టాలతో మనము విడిపడి లేకుండా వాటితో మమేకమై ఉంటూ ఆ త్రిగుణాలకు లోబడి
వాటితో ఇంద్రియాలకు లోబడి ఉండి ఇలాగ మనము ఆ సంసార సాగరంలో ఈదుతూ ఉన్నాము. అప్పుడు మనకి ఆ యొక్క గురువులు ఎలాగా ఒక నావలాగా సముద్రాన్ని ఈదాలి అంటే ఆ నావలో నావికుడు ఉండి మనల్ని తీసుకువెళ్ళి అవతల గట్టు వైపు మనల్ని వదిలిపెడతారు. అదే విధంగా ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు మనము ఒక గురువుని ఆశ్రయించినప్పుడు ఆ గురువు తత్వజ్ఞానాన్ని మనకు తెలియచేస్తారు. అందులో మనము ఆ సమస్యల నుంచి పరిష్కారం అయ్యే విధంగా మనకు వివరించి చెబుతారు. కాబట్టి మనము వాటి నుంచి మనము గట్టెక్కి రాగలుగుతాము. అదే మనకి ఒక గురువు, ఒక పెద్దలు మనకు ఆ సమయానికి లేరనుకోండి, విపరీతమైన ఆలోచనలతో, విపరీత ధోరణులతో, విపరీతమైన నిర్ణయాన్నే తీసుకుంటారు. అలాగ లోకంలో ఎంతమంది అలాంటి పరిస్థితిలో చిక్కుకొని ఉన్నారు. ఆ ఒక్క నిమిషం వాళ్ళకి ధైర్యంగా ఇది తప్పు అని చెప్పగలిగినప్పుడు ఎంతమంది వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతారు. అందుకే ఇక్కడ అర్జునుడు కూడా చెప్పడము, ఆ గురు పరంపరలో ఉండేటువంటి వారు ప్రామాణికతను తెలియచేస్తారు కాబట్టి ఆ విధంగా భగవంతుణ్ణి అడుగుతున్నారు. ఇక ఆ యొక్క విషయాన్ని ఇది చేస్తూ ఇంకా చివరగా అర్జునుడు ఏం చెప్తున్నారు? హ్మ్. ఆ ఎదురుగా మనము శత్రువులు అనుకుంటున్నాం కదా! ఆ విధంగా ఆ ధృతరాష్ట్రుడు, ఆ! ఆ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులంతా ఉన్నారు కదా! వాళ్ళందరూ ఒకవేళ వాళ్ళ యొక్క ధనుస్సులను చేతబట్టి అంటే అస్త్రాలను అంతా ఈ చేతబట్టి ఉంటే కూడా నేను ఒకవేళ నా ఏ అస్త్రాలు అవన్నీ నేను చేత లేదు నిరాయుధుడిగా ఉన్నాననుకోండి. నేను ఏ పాపం ఎరగకుండా నేను ఉన్నాను. అలాంటి సమయంలో కూడా వాళ్ళు నన్ను యుద్ధములో సంహరిస్తే నాకు అది కూడా శ్రేయస్కరం. ఒక యుద్ధంలో ఒక ఇది విధి ఉన్నది. ఏమిటంటే ఇరువైపుల వ్యక్తులు ఆ యొక్క అస్త్రాన్ని సంధించి యుద్ధం చేసుకోవాలి. లేదా ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేసుకోవాలి. అలా కాకుండా ఒకరి చేతిలో ఆ యొక్క అస్త్రం ఉండి, ఇంకొక చేతిలో లేదు. అప్పుడు యుద్ధం చేయడానికి అది సముచితం కాదనమాట. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు చూడండి. నేను నిరాయుధుడిగా ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు నన్ను చంపితే కూడా అది శ్రేయస్కరమే. నాకు మంచిదే అని అంటున్నాడు. అంటే ఏమి? ఎలాగైనా యుద్ధాన్ని చేయకూడదు. నేను మరణించినా పర్లేదు. వాళ్ళు నన్ను చంపినా పర్లేదు. యుద్ధానికి మాత్రము నేను సంసిద్ధంగా లేదు అని ఇండైరెక్ట్‌గా తెలియచేస్తున్నారనమాట. చూసారా? ఇక చివరగా ఈ విషయాన్నే సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అర్జునుడు తెలియజేసి ఏం చేశాడు? తన వద్ద ఉన్నటువంటి ధనుస్సుని కిందకు కిందకు పారవేసి ఆ యొక్క రథంలో ఆయన అలాగే చతికిలబడ్డాడనమాట. అంతవరకు ఆ సైన్యాన్ని చూస్తున్నప్పుడు అంతా కూడా ఉత్సాహంతో అంత వివరంగా తెలుసుకుంటున్నాడు. లోపల మనసులో, హృదయంలో బాధ ఉంటే కూడా కృష్ణుని యొక్క, ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యంతో ఉన్నాడు కాబట్టి కాస్త ధైర్యంతో ఉండి అవన్నీ చేశాడు. కానీ చివరికి ఆ యొక్క స్వజనులు చంపుకోవాలి యుద్ధం జరిగితే అన్న ఆ యొక్క విషయం వచ్చేసరికి ఇక ఆ యొక్క ధనస్సును కూడా కింద పాడవేసి ఆయన ఆ రథంలో అలాగే చతికిలబడ్డాడట. ఈ విషయం ఈ మొదటి అధ్యాయంలో మనకి ఇంతవరకు జరిగింది. ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నారు. 46వ శ్లోకంగా సంజయ ఉవాచ ఏవ ముక్త ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఇదే సంజయుడు తెలుపుతున్నాడు. అర్జునుడు ఈ విధంగా ఆ రణరంగంలో భగవంతుని వద్ద ఆ విషయాలన్నీ పలికి చివరగా ధనుర్బాణాలన్నింటినీ కింద పడవేసి దుఃఖముతో కల్లోలితమైన మనస్సుతో ఆ యొక్క రథం నందు అలాగే చతికిలపడ్డాడు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు గొప్ప భక్తుడు, భగవంతునికి ప్రియ శిష్యుడు. భగవంతుడు ఆయన సాంగత్యంతోనే ఉన్నాడు. అయినా కానీ ఆయన హృదయము ఎంతటి చలినంతో ఉన్నాడు చూడండి. అందుకే ఆ యొక్క
ధనస్సును కూడా కింద పడివేశాడు. ఎందుకు అంటే ఆయన హృదయము అంతటి కోమలమైన హృదయంగా ఉన్నది. కాబట్టే అర్జునుడు ఎలాంటి వ్యక్తి అంటే తన యొక్క సైనికులనే కాదు, ఎదుటి యొక్క సైనికులు ఉంటారు కదా! వాళ్ళని కూడా ప్రేమపూరితంగా చూసుకునేవారట. మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ యుద్ధంలో తన సైనికులు మరణిస్తారు. ఎదుటి వైపు ఉన్న శత్రు సైనికులు మరణిస్తారు కాబట్టి ఆయనకు ఇంకా అది జీర్ణించుకోలేకపోతున్నారు. మన వలన సైనికులు కూడా మరణించాలా అని అంతటి సహృదయం అర్జును. ఎందువల్ల అంటే భక్తుడు. భక్తుడికి మాత్రమే ఆ సహృదయం ఉంటది. కానీ ఆ సహృదయం వలన అక్కడ అధర్మం జరుగుతున్నది. అధర్మాన్ని ఖండించాల్సింది ధర్మంగా మన యొక్క విధి అన్న ఆ విషయాన్ని ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకా అజ్ఞానంతోనే అంటే తాను తీసుకున్న డెసిషనే కరెక్ట్‌గా ఉన్నది అన్న ఆ యొక్క విషయంలోనే అర్జునుడు ఇంకా కూడా ఉన్నారనమాట. అది. అంటే అందుకే ఎవ్వరు కూడా మన యొక్క శరీరము యొక్క ఆత్మ జ్ఞానము అంటే శరీరం వేరు, ఆత్మ వేరు అని ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా దృఢ నిశ్చయంతో ఉండగలుగుతారు. ఇక తదుపరి అధ్యాయంలో కృష్ణ భగవానుడు అర్జునునికి ఆ యొక్క సాంఖ్య యోగం, ఆత్మ తత్వజ్ఞానం గురించి వివరిస్తారనమాట. ఇది మనకి మొదటి అధ్యాయంలోని విపులమైనటువంటి విషయాలు. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.